ధన్యవాదాలు అధ్యక్ష. మీ పుట్టినరోజు నాడు మీరు మాట్లాడాలి, మీ బర్త్డే కాబట్టి మీరు మాట్లాడాలన్నా. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు నియోజకవర్గంలో మాకు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్గా చెప్పాలంటే మైపాడ్ బీచ్ చాలా ఫేమస్ బీచ్ అధ్యక్ష. అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ దగ్గర కూడా ఒక పర్యాటక స్థలం కావాలని చెప్పి నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మైపాడ్ బీచ్ ని మనము చాలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అధ్యక్ష. చుట్టుపక్కల ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి, చాముండేశ్వరి దేవాలయము, ఇలాంటి దేవాలయాలన్నీ. దానివల్ల మనం టూరిజం చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ 2 పర్యాటక స్థలాల మీద దృష్టి పెట్టాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు మీరు క్లుప్తంగా జవాబు ఇచ్చేస్తే. అధ్యక్ష, ఇప్పుడు చాలా మంది మన బీచ్ ఫెస్టివల్స్ గురించి లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరిగే ఫెస్టివల్స్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ ఒక క్యాలెండర్ ఒకటి తయారు చేసాం అధ్యక్ష. త్వరలోనే అందరికీ కూడా అందేలా చేస్తాం. అంటే టూరిజం క్యాలెండర్ ఎలాగంటే ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఈవెంట్స్ ని కండక్ట్ చేయాలనేటువంటిది. ప్రధానంగా మన డిసెంబర్ నుంచి మనకి బీచ్ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఎక్కడెక్కడ ఏ రకంగా నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మేము క్యాలెండర్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. దాన్ని అందరికీ తెలియజేసి స్థానికంగా మన నాయకులందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వారందరికీ ముందుగానే తెలియజెప్పి ఆయా జిల్లాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. రెండోది, పుల్లారావు గారు చెప్పిన దాని ప్రకారం కొండవీడి ఫోర్టు, వెన్నముద్ద కృష్ణుడు, అవి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అవి ఇచ్చి తీరుతాం అనేటువంటి మాటని దాంతో ఇప్పుడే మాట్లాడుకున్నాం. నేను ఆ జిల్లాకి చెందినటువంటి మనోహర్ గారు మంత్రివర్యులు ఒకసారి వెళ్లి చూసి దాన్ని కూడా విజిట్ చేస్తే మాకు కూడా ఐడియా వస్తుంది అనేటువంటి ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.